గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే వార్తలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం మేము కలిసి పనిచేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం అందించవచ్చు మిత్రులారా. ఈనాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాలకు ఒకసారి మనం వెళ్తే, హైడ్రాకు సంబంధించిన హైకోర్టు ఒక తీర్పు వెలువడించడం జరిగింది. ఈ హైడ్రా అనేది ఎక్కడ పోతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రికి సంబంధించిన అన్నదమ్ముల దగ్గర కానీ, మంత్రులకు సంబంధించిన కొడుకుల దగ్గర కానీ, లేదంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన భావమర్దుల ఇళ్ళ కానీ ఈ హైడ్రా అనేది రంగనాథ్కి సంబంధించిన ఈ హైడ్రా చట్టాలు అనేది ఎక్కడ కూడా పోతలేదు మిత్రులారా. కేవలం సామాన్య పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లకు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఓవైసీ ఎవరైతే ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీకి సంబంధించి ఎవరైతే చెరువులు కుంటలను ఆక్రమించి ఒకవైపు హాస్పిటల్ కావచ్చు, మరోవైపు స్కూల్స్ విద్యా సంస్థలు కావచ్చు నిర్మించినప్పటికీ, మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినప్పటికీ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతల బిల్డింగ్ల దగ్గరికి రంగనాథ్కు సంబంధించిన అధికారులు కానీ, ఈ బుల్డోజర్లు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళందరికీ చుచ్చు పడుతుంది ఎంఐఎం నేతల దగ్గరికి వెళ్ళాలంటే. అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గరికి ఈ హైడ్రా ఈ రంగనాథ్ పోతలేడు. కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వివిధ ప్రాంతాల నుంచి అనేక దశాబ్దాల క్రితం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి వెళ్ళి పుట్ట కూటి కోసం వెళ్ళి కూడు గూడు గుడ్డ అత్యవసరం ప్రజలకు కాబట్టి అందులో భాగంగా చిన్న చిన్న ఇండ్ల నిర్మాణం చేపడితే వాళ్ళ గూడును కూల్చి ఈరోజు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉసురు తీయడం జరుగుతుంది ఈ హైడ్రా అనే ఈ వ్యక్తి. హైడ్రా నేపథ్యంలో ఈ రంగనాథ్ అనే వ్యక్తి పరిణామాలన్నింటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేయడం జరిగింది నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన. నాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇదే విధంగా మాట్లాడారు. అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్రమ కట్టడాలు ఖచ్చితంగా వాటి అన్నింటిని కూడా కూల్చేస్తాం, అందుకు మీడియా కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీలు కానీ ఖచ్చితంగా సహకరించాలంటూ ఆ రోజు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పేర్కొనడం జరిగింది. ఇలా వాళ్ళకి అధికారం పోయింది, ప్రతిపక్షంలోకి వచ్చి అలా నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారు అని కొనలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అధికార పక్షానికి వచ్చిన ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైడ్రా పేరుతో కానీ లేదంటే అప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, పేదల ఇంటిని కూల్చే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయత్నాలు ముమ్మాటికి తప్పు. వాళ్ళు తెలుసో తెలియకో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగింది కాబట్టి అలాంటి ఇళ్ల నిర్మాణాలను కానీ కూల్స్తే మేము ఊరుకునేది లేదు. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఇండ్ల నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఎవరైతే అనుమతులు ఇవ్వడం జరిగిందో అధికారులపైన చర్యలు తీసుకోవాలి తప్ప పేద ప్రజలకు సంబంధించిన ఇళ్లను కూల్స్తే మాత్రం ఊరుకునేది లేదంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గప్పాలు కొట్టిండు. ఇలా నీకు అధికార పక్షం వచ్చింది, ముఖ్యమంత్రి అయిండు, ఈరోజు పేద ప్రజల ఇండ్లను మొత్తం కూల్చడం జరుగుతుంది. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అగ్రవర్ణ కులాలు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకు తొత్తుగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్ కానీ, వారికి సంబంధించిన భవనాల గురించి లేదంటే చెరువులు కుంటలు ఆక్రమించి ఏవైతే నిర్మాణాలు చేపట్టడం జరిగిందో వాటి దగ్గరికి మాత్రం ఈ బుల్డోజర్కు పోవడానికి చుచ్చుపడుతుంది. కానీ పేద ప్రజల దగ్గరికి ఎలాంటి నోటీసులు లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా నిర్ద్వందంగా వాళ్ళని రోడ్ల మీదకి పంపిస్తే ఈరోజు కుటుంబ సమేతంగా చిన్న పిల్లలు పెద్దలను తేడా లేకుండా సమాను మొత్తం ఎక్కడెక్కడ చిందరవందర చేసి పేద ప్రజల బతుకే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదురా మీకు పేదలైనందుకనే కోణంలో ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఈరోజు తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు నిన్న ఈ హైడ్రాకు సంబంధించిన రంగనాథ్కు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినాయనకు అనేది బుద్ధి అనేది రావడం లేదు. అధికార పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధికార పార్టీ చెప్తే మేము వింటే సరిపోతుందనే కోణంలో అయినా పెద్ద ముందులకు వెళ్ళడం జరుగుతుంది. రంగనాథ్ నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, అధికార పార్టీ కదా నా వెనుక ఉన్నదని కొనులో అయినా మాట్లాడడం, ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గిట్లనే చేశారు. అప్పుడు అధికారులు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు,
ప్రతిపక్షాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం కాబట్టి చేయడం జరిగింది. కానీ తర్వాత ఏమైంది, ఇలా ఫోన్ ట్యాపింగ్తో నాటి అధికారులు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుంది, కోర్టు కేసులు ఇరుక్కోవడం జరుగుతుంది, జైలుకు వెళ్లే పరిస్థితి దాపురించింది, అనేక మంది జైలు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు రంగనాథ్ చేస్తున్న పరిణామాలకు కూడా భవిష్యత్తులో ఆయన ఇబ్బందులకు గురికాక తప్పదు. చట్ట పరిధిలో ఖచ్చితంగా ఆయన చట్టానికి ఆయన చుట్టం ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని సుస్పష్టం. అంతవరకు మాత్రమేనా గప్పాలు కొడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఒకటి ఆపండి కూల్చుడు అంటూ ఒక తీర్పు ఇచ్చింది. హైడ్రా చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి అంటూ హైకోర్టు పేర్కొంది. అక్రమ నిర్మాణమైన నోటీసులు ఇవ్వకుండా ఏ విధి విధానాల ప్రకారం కూల్చుతున్నారంటూ ప్రశ్నించింది. గైడ్లైన్స్ ను న్యాయస్థానం ముందుంచండి, అప్పటిదాకా నిర్మాణాల జోలికి పోవద్దు, జలాశయాలు రోడ్ల పరిరక్షణ చేపట్టవద్దు, హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు. ఐలాపూర్ భూములపై యథాతథ స్థితి ఇక కోర్టుల కంటే హైడ్రా ఎక్కువనా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏమైనా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? న్యాయ వివాదంలో ఉన్న భూముల్లో రాత్రికి రాత్రే బోర్డులు ఎలా పెడతారు? సూరారంలో బోర్డులు తొలగించండి హైకోర్టు పేర్కొంది. కానీ రంగనాథ్కి పడతలేవు. ఆయనకు రేవంత్ రెడ్డి ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇక్కడ హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు కానీ, న్యాయస్థానం కానీ, చట్టాలు కానీ ఇవన్నీ ఏం గడపడతలేవు. రంగనాథ్కి ఒక రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఉష్కు అంటే ఉరుకుతున్నాడు, ఆగంటే ఆగుతున్నాడు, కూల్స్ అంటే కూలుస్తున్నాడు, వద్దంటే ఆగుతున్నాడు. ఎప్పుడైతే కోర్టుకు సంబంధించి సెలవులు వస్తాయో ఆ ముందు రోజు మాత్రమే ఈ కూల్చుడు అనేది కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ పాపంలో ఖచ్చితంగా రంగనాథ్ పండడం ఖాయం. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ కూల్చివేతల్లోనైనా ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి అధికారం కానీ కోల్పోవడం కూడా ఖాయం. ఇంకా తుది తీర్పునకు లోబడే ఓవైసీ క్యాంపస్ లో అడ్మిషన్లు గతంలో ఏమని చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ ఓవైసీకి సంబంధించిన క్యాంపస్ స్కూల్ ఏదైతే ఉందో స్కూళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు, పేద ప్రజల ఇండ్లను మాత్రం ఎందుకు కూలుస్తున్నారంటే ఆ స్కూళ్ళలో పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో వాటి జోలికి పోవడం లేదు అంటున్నారు. మరి విద్యా సంవత్సరం పూర్తయింది కదా నాయన, విద్యా సంవత్సరం పూర్తయింది, పిల్లలు చదవాల్సిన వాళ్ళు చదివిర్రు, ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడైనా మీరు చర్యలు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఓనికైనా ఉన్నాయా కాయలు? చుచ్చు పడుతుంది అడిగి ఓవైస్ దగ్గరికి, వాళ్ళ బిల్డింగ్ దగ్గరికి. అంటే అరే మళ్ళీ విద్యా సంవత్సరానికి సంబంధించి మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అడ్మిషన్లు మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది ఓవైసీ స్కూల్లో. మరి అడ్మిషన్లు ఎట్లా తీసుకుంటున్నారా అంటే దీని గురించి వాడు మాట్లాడాడు. ఆయననేమో మానవతా దృక్పథం అన్నారు, మధ్యలో బిల్డింగ్ను కూల్చాం, పిల్లల జీవితాలు నాశనం అయితే అని చెప్పారు. పిల్లల జీవితాలు కాదని ఆయన పాలు దాగే పిల్లలకి కనీసం ఆ పాల మొగ్గ కూడా లేకుండా చేసిన దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆయన వాళ్ళు గుర్తురాలే. కానీ ఇలా ఓవైసీది కాబట్టి ఓవైసీ జోలికి ఎడితే వాడు ఒత్తి పెడతాడు వీళ్ళని. ఏది పోక చెక్కలు ఇట్లా రెండిట్లో అయితే ఎట్లయితుందో అట్లా ఒత్తి పెడతాడు. కాబట్టి ఓవైసీ అనేటోడు జోలికి వెళ్ళాలంటే ఉచ్చబడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. పరిణామాలన్నింటినీ చూస్తుంటే పేద ప్రజలకు మాత్రమే వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కానీ, డబ్బున్నోని కానీ, అగ్రవర్ణ కులాలకు కానీ తొత్తు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టమవుతుంది మిత్రులారా. ఇక జగిత్యాలలో జైత్ర యాత్ర 20న బీఆర్ఎస్ భారీ సభ. అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి, ఆయనతో పాటే వందలాది మంది కాంగ్రెస్ నేతలు. సభకు చకచకా ఏర్పాట్లు చేస్తున్న నాయకులు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకం. ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డికి బహిరంగ సభ ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలు. కేసీఆర్ తో కలిసి నడవడం నా అదృష్టం అంటున్నాడు జీవన్ రెడ్డి. ఆయన అదృష్టం నీ ఎంతుందో అన్న, నీకు ఏం చేస్తాం, నీ దురదృష్టమో అదృష్టమో. రేవంత్ రెడ్డి చేసిన పనుల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు జీవన్ రెడ్డి. కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికైనా ప్రాధాన్యం ఇచ్చిండు ఈ కేసీఆర్? ఇతర పార్టీల నుంచి వచ్చి కాళ్ళు మొక్కిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు కేసీఆర్, కానీ దొంగలకు మాత్రమే సర్ది కట్టిండు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళకి కానీ, టీఆర్ఎస్ పార్టీని గడప గడపకు తీసుకువెళ్ళిన కానీ, తండాలు గూడాలు చెంచు పెంటలు అనే తేడా లేకుండా పార్టీ జెండాను పాతినోనికి ఎవరికైనా బీఫామ్ ఇచ్చిండా కేసీఆర్? 3 సార్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగితే తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ జెండాను పాతిన వ్యక్తులకి, టీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ ఉద్యమం కోసం జీవితాలని త్యాగం చేసిన వ్యక్తులని, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వ్యక్తులని, తెలంగాణ ఉద్యమం కోసం విదేశాలలో జీవనం సాగిస్తూ వ్యాపారాలు చేస్తూ గ్రీన్ కార్డు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు గ్రీన్ కార్డును కూడా వదులుకొని స్వదేశానికి, స్వరాష్ట్రానికి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి కల్వకుర్తికి చెందిన ఠాకూర్ బాలాసింగ్ లాంటి వ్యక్తులకి బీఫామ్ ఇవ్వలేదు ఈ దొంగ. ఎలా అధికారం పోయింది, నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. పాపం జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం తగ్గింది, రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండని చెప్పి అలా కేసీఆర్ దగ్గరికి వెళ్ళిండు. ఎవరైనా ఇప్పుడు ఇక్కడ లేకుంటే అక్కడికి వెళ్ళడం సాధారణం, కానీ కేసీఆర్ దగ్గర అనేక మంది బలి కావడం జరిగింది.
ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, లేదంటే ఆయన చేసిన పనికి, ఆయన చేసిన ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికి రావాల్సిన ప్రాధాన్యం ఇవ్వలేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి. శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిరించేందుకు, తెలంగాణ ప్రజలను మొత్తం సంఘటితం చేసేందుకు ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కనీసం వార్డు మెంబర్ పదవి ఇవ్వని దొంగ పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ. అలాంటి దొంగ పార్టీ గురించి పాపం జీవన్ రెడ్డి ఇలా గొప్పగా మాట్లాడుతున్నాడు. కానీ ఏం చేస్తాం, దురదృష్టం, ఇలా కేసీఆర్ తప్పు చేసినని చెప్పి రేవంత్ రెడ్డి పార్టీకి, రేవంత్ రెడ్డి తప్పు చేసినని చెప్పి కేసీఆర్ పార్టీకి కాకుండా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ మద్యం తాగుడుకు అదేవిధంగా 500 రూపాయలు కాకుండా చదువుకున్నోడు జర పనిచేసేటోడు ఉంటే వానికి అవకాశం కల్పించాలి. ప్రతి నియోజకవర్గంలో విద్యావంతుడు లేదంటే సమాజం మేలు కోసం పనిచేసేవాడు, లేదంటే రాజకీయాల్లోకి రాకముందు ఆ నియోజకవర్గానికి ఏమైనా పనిచేసిందా, లేదంటే పదవి వస్తేనే పనిచేస్తారనే నాయకులు సమాజానికి అవసరం లేదు. ఎందుకంటే పదవి రాకముందు వాడు ఏం చేయలేదు అంటే పదవి వచ్చిన తర్వాత కూడా వాడు ఏం చేయడు. కాబట్టి పదవి రాకముందుకే, ఎమ్మెల్యే కాకముందుకే ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలకు ఎలాంటి సేవలు ఏమైనా చేసిండా, సొంత ఖర్చుతోటి, సొంత డబ్బుతోటి, సొంత సమయాన్ని కేటాయించిన కోణంలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక ప్రభుత్వం చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గంలోని ప్రజలకు 3,000కు పైగా ఇళ్ల నిర్మాణం కావచ్చు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి కోసం అనేక సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆయన చేయనటువంటి ప్రయత్నమే లేదు. ఆలయాల నిర్మాణం కావచ్చు, పాఠశాలల ఏర్పాటు కావచ్చు, తాగునీటి వస్తువుల కల్పన కావచ్చు, తండాల్లో ప్రజల విద్యాభివృద్ధి కోసం కావచ్చు, లేదంటే విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి కావచ్చు, మహిళలంతా కూడా ఆర్థిక స్వావలంబన సాధించాలనే కోణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అంతర్జాతీయ కంపెనీలో ఉద్యోగాల కల్పన కావచ్చు. అంటే ఉప్పల వెంకటేష్, అదేవిధంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వీళ్ళకి ఎమ్మెల్యేలు కాకముందుకే, వీళ్ళకి రాజకీయాల అవకాశాలు రాకముందుకే వీళ్ళు ప్రజల కోసం సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు సమాజానికి అవసరం ఖచ్చితంగా. రాజకీయ నాయకులు పదవి ఉన్నప్పుడేమో నియోజకవర్గాల్లో ప్రజల్లో తిరిగే దొంగలు, పదవి పోయిన తర్వాత రాజధాని హైదరాబాద్లో పిల్లలతోని, పెళ్ళలతోని, మనరాలతో ఆడుకునే ఈ దొంగలకు అవకాశం మళ్ళీసారి ఇవ్వద్దు. ఇంకా హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ చేయాలి, లేదంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం. పెంచే 272 సీట్లలో 136 సీట్లు ప్రోరేటా ప్రకారం, మరో 136 సీట్లు జిఎస్డిపి ప్రకారం విభజించాలి. కేంద్రాన్ని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి. నువ్వు డిమాండ్ చేస్తే అవుతుంది. కేసీఆర్ సంకలు గుద్దుకున్నాడు, రొమ్ము గుద్దుకున్నాడు, అయినా మోడీ భయపడ్డాడు. నీతోని ఏమైతే చెప్పు రేవంత్ రెడ్డి. ఇక ఎవడైనా అడ్డంగా మాట్లాడితే నరుకుతాం. ఎమ్మెల్యే మర్కాన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. మండిపడుతున్న ప్రజాస్వామిక వాదులు. మీ తాత ముత్తాతల జాగిరారా తెలంగాణ? ఎవరిని పడతాను నరికి సంపనీక. నువ్వు కోసుకో, చచ్చిపోతావు, ఊకే దళిద్రం అవుతుంది. ఎమ్మెల్యేలు ఏం ఎమ్మెల్యేలరా మీరు? ఎవడు పడితే అది, ఏది పడుతుంది మాట్లాడడానికి. కాంట్రాక్టర్ చుట్టం ఇంట్లో సర్కారీ ఫైల్స్. బడంపేట కార్పొరేషన్ లో మాయమైన 46 ఫైల్స్ ఎట్టకేలకు ప్రత్యక్షం. శానిటేషన్ అక్రమాలపై స్టేట్ విజిలెన్స్ విచారణలో వెలుగులోకి సమగ్ర నివేదికను అందజేసిన సర్కిల్ అధికారులు. ఇక బాలుడిని బలిగొన్న బాలామృతం. కోతుల నివారణకు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విషగుళికలు కలిపి పెట్టగా తిన్న బాలుడి మృతి. బాధిత కుటుంబానికి ఉద్యోగం అంటూ మంత్రి సీతక్క పేర్కొంది. 5 లక్షల పరిహారం ప్రకటించిన పంచాయతీ ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం. ఇక సీతక్క చిత్రాలు. అవినీతి ఆరోపణలకు జవాబు చెప్పలేక కేసీఆర్ కు నోటీసులా. మంత్రి సీతక్క తీరుపై సర్వత్రా విమర్శలంటూ సొంత డబ్బా. సీతక్క విచారణ అంటే భయం ఎందుకు? అక్రమాలు వాస్తవమేనని జంకుతున్నారా? సమాధానాలు చెప్పలేక కేసీఆర్ కు నోటీసులా. సెల్ ఫోన్ల కొనుగోలులో 30 కోట్ల స్కామ్. ఇచ్చింది 4G ఫోన్లు, చెప్పుకునేది మాత్రం 5G ఫోన్లు ఇచ్చినామంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్. ఈ క్రిషాంక్ బ్రషాంక్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టింది, అడ్డగోలు మాటలు మాట్లాడే. ఇక దోస్తు నోటిఫికేషన్ విడుదల. 3 విడతల్లో అడ్మిషన్లు, రేపటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు. ఇక జూలై 1 నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసులు. టెట్ నోటిఫికేషన్ 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు. ఆర్టీసీ విలీనం కుదరదు. అపాయింటెడ్ డే యూనియన్ల పునరుద్ధరణ. ఆ 2 తప్పు ఏవైనా అడగండి, చేసి పెడతాం. విలీనం ఇప్పట్లో లేదని పరోక్షంగా చెప్పిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టిజన్ కార్మికులతో చర్చలు విఫలం. కార్మిక శాఖ అధికారుల సమక్షంలో భేటీ. మొండి వాదనలు వినిపించిన ప్రభుత్వం. ఈ నెల 17కు చర్చలు మళ్లీ వాయిదా. 22 నుంచి ఆర్టీసీ సమ్మె. మరోసారి మోగిన సమ్మె సైరన్.
చర్చలకు యాజమాన్యం డుమ్మా. సమ్మె ప్రకటించిన జేఏసీ నేతలు దిక్కు తోచని స్థితిలో లేనని వెల్లడి. మార్చి 13న నోటీసులు ఇచ్చినా ఇప్పటికీ స్పందించిన సర్కార్. విలీనంపై కమిటీ ఎప్పుడేశారు? జేఏసీ చైర్మన్ వెంకన్న సూటి ప్రశ్న. 21 అర్ధరాత్రి నుంచి బస్సులు ఆగుతాయంటూ థామస్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర అసలు అద్భుతం మిత్రులారా. అలాంటి ఆర్టీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. వాళ్ళ సమస్యలను కానీ వాళ్ళ పరిస్థితులను కానీ పట్టించుకునే నాతులు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి. హైబ్రిడ్ బెస్ట్ అంటున్నాడు రేవంత్ రెడ్డి, అపోహలొద్దు అంటున్నాడు కిషన్ రెడ్డి. పెరిగే సీట్లు 50%, జిఎస్డిపి 50% జనాభా ప్రాతిపదికన తీసుకోవాలి, ఢిల్లీకి పన్నులు కట్టి సలాం కొట్టాలంటున్నాడు రేవంత్ రెడ్డి. కట్టకు మరి ఊకేనే ఉండు, కట్టకుంటుంటావా రేవంత్ రెడ్డి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది భారతదేశంలో విలీనం, చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, అదేవిధంగా హైకోర్టులు ఉన్నాయి, ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది, విధి విధానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేమన్నా మార్పు చేస్తే చేయి మరి. ఇక పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వమంటున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళా కోట పైన అపోహాలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటున్నది సోనియా గాంధీ. ఈమె బిడ్డకు పదవి కావాలి, ఈమె కొడుకుకు పదవి కావాలి, ఈమెకు పదవి కావాలి. ఇలా మొగనికి అప్పుడు ఉన్నప్పుడు ప్రధానమంత్రి, ఇలా అత్త ప్రధానమంత్రి, ఇలా నాయన వాళ్ళ తండ్రికి ప్రధానమంత్రి, మామకు, వీళ్ళు మాత్రం అన్ని పదవులు అనుభవించాలి. కానీ డీలిమిటేషన్లు జరగొద్దు, మహిళలకు రిజర్వేషన్లు వద్దు, ఏదో ఒక కొర్రి పెట్టాలి, చట్టాలను దేశాన్ని నాశనం చేయాలి. 55 ఏళ్ళు పాలించి దేశాన్ని ఉద్ధరించారు సోనియక్క మీరు. బీసీ మహిళలకు సబ్ కోటా కావాల్సిందే. గన్ పార్క్ వద్ద బీసీల ధర్నా పాల్గొన్న బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు. ఈ దొంగలంతా ఈ దొంగలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దొంగలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో బీసీల ఉద్యమం కోసం పనిచేస్తారు ఈ దొంగలు. అధికార పక్షంలో ఉన్న బీసీ దొంగ ఎవడు కూడా ఇలాంటి ఉద్యమాల కార్యక్రమాల్లో పాల్గొనరు ఈ దొంగలు. మొత్తం తోడు దొంగలు ఈ దొంగలు. వీనికి బీఫామ్ బీసీలకు రాకుంటే ఉద్యమం చేస్తుంటాడు, వాడికి మంత్రి పదవి రాకుంటే ఉద్యమం చేస్తుంటాడు. కానీ ఇంక మంత్రి పదవి వచ్చినా బీఫామ్ వచ్చినా సమస్యల కోసం మాత్రం పాటుపడాడు, పట్టించుకోడు, మాట్లాడాడు. డిఎస్సి ఎక్కడ? టెట్ పరీక్షలతోనే కాలయాపన చేస్తున్న ప్రభుత్వం. గత డిఎస్సి తర్వాత ఇప్పటికే 3 సార్లు టెట్ నిర్వహణ. తాజాగా 4వసారి టెట్ నోటిఫికేషన్ జారీ. తక్షణమే 10 నుంచి 15 వేల పోస్టులతో డిఎస్సి వేయాలంటున్న అభ్యర్థులు. 21వ శతాబ్దంలో ఇదే అతిపెద్ద చారిత్రాత్మక నిర్ణయం. మహిళా కోట బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. ఢిల్లీ నారీశక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. పోర్టులపై పోరు. హర్మోజ్ వద్ద అమెరికా నావల్ల బ్లాకెడ్. ఇరాన్ పోర్టులకు వచ్చే నౌకలకు నో ఎంట్రీ. ఏ దేశము ఇరాన్ పోర్టులను వినియోగించొద్దు అంటూ ట్రంప్ గాడు పేర్కొంటున్నాడు. పర్షియన్ తీరంలో ఏ పోర్టు మిగలదంటూ ఇరాన్ పేర్కొని కౌంటర్ ఇచ్చింది ఇరాన్. బుద్ధి మందగించింది ట్రంప్ గాని మైండ్ పనిచేస్తారు. నేను ఏం పెట్టిందంటే, నేనే యేసు ప్రభువుని, నేనే దేవుని అంటూ యేసు ప్రభు రూపంలో వాడు ఫోటో పెట్టిండు ఎక్స్లో. తర్వాత ఏమైనా తీసేసిండు దాన్ని. బుద్ధి మందగించింది, మైండ్ పనిచేస్తలేదు. ఈ దరిద్రం పాడుగాను ఇదేం ప్రభుత్వం అంటున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ సలహాదారినా? టీడీపీలో ఈయననే మంత్రి, టీఆర్ఎస్లో ఈయననే మంత్రి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సిగ్గు లజ్జ లేకుండా ఆ పార్టీలకు పోయిండు, ప్రభుత్వ సలహాదారు అయ్యిండు. మళ్ళీ విమర్శలు చేస్తున్నాడు సుఖమైన పిల్లాడు. ఏమంటున్నాడు చూద్దాం. బిల్లుల కోసం ఫోన్ చేసిన స్పందన లేదు. నేను మంత్రుల కాళ్ళు మొక్కాలనా? సీఎంకు 20 సార్లు చెప్పిన కాంగ్రెస్ పాలనపై ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అసహనం అంటూ ఒక వార్త ప్రధానంగా రావడం జరిగింది. సుఖమైన పిల్లాడు టీడీపీలో, టీఆర్ఎస్లో, ఇలా కాంగ్రెస్లో ఏ పార్టీ ఉన్నా సరే మనకు అధికారం కావాలి. అధికారం లేనిది మనకు నిద్ర పట్టదు. అందులో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఒకడు. ఇంకా ప్రతి పార్టీ దొంగలు కూడా అంతే. పార్టీ మారి పక్క పార్టీ నుంచి వచ్చిన వాడికి పదవులు ఇస్తున్నారు తప్ప అటు టీఆర్ఎస్ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ, ఇతర పార్టీ వాడు కానీ, బీజేపీ వాడు కానీ సొంత పార్టీకి మాత్రం న్యాయం చేస్తలేరు. ఈ దరిద్రం పాడుగాను ఇదే ప్రభుత్వం అంటున్నాడు సుఖమైన పిల్లగాడు పొంగులే ఈయన పోచారం. నేను మంత్రుల కాలు మొక్కాలన? బిల్లుల కోసం ఫోన్ చేసిన స్పందన లేదు. సీఎంకు 20 సార్లు చెప్పిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పై అసహనం వ్యక్తం చేసిన పోచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తిరుగుబాటు ప్రకటించారు. బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వంలో చేరినట్టు సిగ్గుండాలపై నాకు అర్థమైతే లేదు. సావనికి దగ్గరైన మీరు కూడా
అభివృద్ధి పేరుతో అని చెప్పి మీ స్వప్రయోజనాలు, మీ అవినీతి అక్రమాలు, మీరు సంపాదించిన సొమ్ముకు అధికార పార్టీ ఎక్కడ మీకు బొక్క పెడుతుందో అని చెప్పి మీ సొమ్ము కాపాడుకోవడానికి, మీ అవినీతిని బయటికి రాకుండా చేసుకోవడానికి, మీ డబ్బును పెంచుకోవడానికి, సంపాదన పెంచుకోవడానికి పార్టీ మారే మీరు దీనికి ఒక సాకు నియోజకవర్గాలు ప్రజల అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నాడు. ప్రతి దొంగ మాట్లాడే మాట ఇదే. బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వంలో చేరినట్టు ప్రకటించారు. సిగ్గు లేకుండా ప్రతి దొంగ మాట్లాడే మాట ఇది. అభివృద్ధి పనుల మంజూరులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ణి మండలం సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ఆయన ఆదివారం అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడారు. పోచారం చీఫ్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. నిధుల విషయంలో ఏమన్నా కదలిక ఉందా లేదా? నేను సీనియర్ ఎమ్మెల్యేను, నిన్న మొన్న ఎమ్మెల్యేను కాలేదు. నేను సీఎం గారికి 20 సార్లు చెప్పినా ఇక నేను మొండిగా ఇంట్లో నుంచి బయటకు కాలు పెట్టా. ఏమన్నా కానీ ఏదన్నా కానీ చావని బతకని నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నేను మంత్రిని చేశా 20 ఏళ్ళు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఫోన్లు తీయరు. ఏంటండి ఇది దరిద్రం పాడుగాను? ఇదేం ప్రభుత్వం? నిధుల మంజూరు కోసం మంత్రుల కాళ్ళు మొక్కాలనా? మేము ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడాలి అంటూ పోచారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల కోసమే ఫోన్ చేస్తాం, నాలాంటి వాళ్ళకే స్పందించకపోతే ఈ రాజకీయం ఎందుకు? ఈ వయసులో కాళ్ళు మొక్కి పనులు చేసుకోవాలని నిలదీశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అంటే అది సక్రమంగా పనిచేస్తుందా? బిల్లుల కోసం మంత్రులకు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, బిల్లులు రాక పనులు ఆగిపోతున్నాయని, కాంట్రాక్టర్లు పనులు చేయకుండా వదిలి వెళ్లిపోతున్నారని తెలిపారు. వారిని బ్రతిమిలాడి పనులను ముందుకు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. బిల్లులు రాక చేపట్టిన పనులు ఆగిపోతే తుమ్మ చెట్లు మొలుస్తాయి అని, ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో ఉండి కోరితే జీవోలు, బిల్లులు వచ్చాయని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా సిద్ధాపూర్ ఎత్తిపోతల రిజర్వాయర్ పనుల కోసం నిధుల మంజూరు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన అమలు కాలేదన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 20 సార్లు విన్నవించిన నిధులు మంజూరు కావడం లేదని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 100 కోట్ల అభివృద్ధి పనులు ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో చేరితే ఫలితం లేకుండా పోతుందన్నారు. ఇక గత 2 రోజుల క్రితమే జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డితో పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి మాట్లాడినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తుంది. ఈ విషయం బయటపడడంతో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం రాత్రి సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకం వద్ద ప్రభుత్వం తీరుపై, ముఖ్యమంత్రి, మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏంది, 5 ఏళ్ళు అధికారం చేపడుతుంది, అధికారం కొనసాగుతుంది. ఈ తర్వాత మళ్ళీ ఏంది, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ ఏంది, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమే కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ రావచ్చు. మళ్ళీ అందులోకి దుంకాలే అధికారాన్ని అనుభవించాలి. ఈ దళిద్రపు రాజకీయ నాయకులు పోయేంత వరకు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయే ఈ దొంగలు పోయేంత వరకు రాజకీయాల్లో సమూల మార్పులు రావు. ఇరాన్ దిగ్బంధనం, ఓడరేవులు తీర ప్రాంతాలకు వెళ్లే నౌకల్ని అడ్డుకుంటున్న అమెరికా, అందుకోసం భారీగా బలగాల మోహరింపు, తీవ్రంగా స్పందించిన టెహరాన్. గల్ఫ్ లో పోర్టులన్నింటికి రాకపోకలు నిరోధిస్తామని హెచ్చరిక, నివురుగప్పిన నిప్పుల పశ్చిమాసియా. ఇరాన్ మాట నిలబెట్టుకోలేదు, దాని నౌకలను పేల్చేయండి. అమెరికా బలగాలకు ట్రంప్ గాని ఆదేశం. పెరుగుతున్న చమురు ధరలు. బుద్ధి మందగించింది. దళిద్రుడు వస్తే ప్రపంచం మొత్తానికి మేలు జరుగుతుంది. హైబ్రిడ్ నమూనాలో సీట్ల పునర్విభజన అంటున్నాడు మన రేవంత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ చట్టం ఈ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయం. దశాబ్దాల నిరీక్షణకు 16-17 తేదీల్లో తెర. వెంటనే అమలు పరచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. వారి అభిప్రాయాలను స్వీకరించి మేధోమథనం చేశాం. సరికొత్త చరిత్రకు పార్లమెంటు సిద్ధం. నారీ శక్తివందన్ సమ్మేళనంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ట్రంప్ గాడిగా ఏం పెట్టిండే చూద్దాం. ఇక శిఖరాగ్రం నుంచి శిథిలావస్థకు. బెంగాల్ను 30 ఏళ్ల పాటు అప్రతిహాసంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితికి చేరింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వెస్ట్ బెంగాల్లో 0 సీటు రావడం జరిగింది. అంటే దేశాన్ని పాలించాలి,
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మా నాయకుడే ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడని చెప్పే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్క రాష్ట్రంలో 0 సీటుకి ఎందుకు పరిమితం అవుతుంది, మీకు అసలు ప్రజలు ఎందుకు ఓట్లు ఇస్తలేరనే సోయి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మర్చిపోతున్నారు. అదేంటనేది ఒకసారి చూద్దాం. శిఖరాగ్రం నుంచి శిథిలావస్థకు బెంగాల్లో కాంగ్రెస్ దురావస్థ. 50 ఏళ్లుగా అధికారానికి దూరం, నానాటికి పడిపోతున్న ఓట్ల శాతం 2021లో ఒక్క సీటు దక్కని వైనం, ఉనికి లక్ష్యంగా ఈసారి ఒంటరి పోరు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య కేంద్రీకృతమైంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు అప్రతిహాసంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దురావస్థకు చేరింది. 50 ఏళ్లుగా అధికారానికి దూరమైన కురవృద్ధ పార్టీ ఈసారి ఖాతా తెరిచేందుకే కింద మీద పడే పరిస్థితి చేరుకుంది. 1977 నుంచి మొదలైన పతనం. స్వాతంత్ర అనంతరం నుంచి బెంగాల్ను కాంగ్రెస్ 1977 దాకా పాలించింది. బిధాన చంద్రరాయ్, ప్రఫుల్ల చంద్రసేన, అదేవిధంగా అజయ్ ముఖర్జీ, సిద్ధార్థ శంకర రే వంటి దిగ్గజ నేతలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1977లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఆ ఏడాది జ్యోతు బసు నాయకత్వంలోని కమ్యూనిస్టులు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్ తో విభేదించి 1998లో మమతా బెనర్జీ సొంత కుంపటి పెట్టుకోవడంతో బెంగాల్లో పార్టీ పరిస్థితి మరింత కూనరిల్లుతూ వచ్చింది. అప్పటి నుంచి క్రమంగా ప్రాధాన్యతను కోల్పోయింది. 2011లో బెంగాల్లో తృణమూల్ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 2011లో 42 సీట్లు, 2016లో 44 సీట్లు నెగ్గింది. కానీ గత 5 ఏళ్లలో బెంగాల్లో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ భారీగా నష్టపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఓట్ల శాతంలోనూ సింగిల్ డిజిట్ కు పరిమితమైంది. 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ 2021లో ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా చేజిక్కించుకుంది. ఇక కార్యాలయాలను కనిపించని సందడి. ప్రస్తుతం బెంగాల్ వ్యాప్తంగా ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో తృణమూల్ బీజేపీ జెండాలతో ఎన్నికల కోలాహలం కనబడుతుంటే కాంగ్రెస్ లో మాత్రం చడి చప్పుడు లేదు. చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సైతం తెరిచే పరిస్థితి లేదు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తం జెండా పట్టుకునే కార్యకర్త కరువైన పరిస్థితి నెలకొంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అన్ని పార్టీలు 0 చుట్టాయి. దాంతో కాంగ్రెస్ ఈసారి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. బెహరంపూర్ నుంచి అధీర్ రంజన్ చౌదరి, మాలతీపూర్ నుంచి మౌసమ్నూర్, ఇక సుజాపూర్ నుంచి అబ్దుల్ హస్నన్ తదితరులు బరిలో ఉన్నారు. ఇక పతనానికి కారణాలు ఎన్నో. బెంగాల్లో కాంగ్రెస్ పతనానికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నడపడంలో 3 దశాబ్దాలుగా పార్టీ విఫలమైంది. తొలుత లెఫ్ట్ ఫ్రంట్ కు దన్నుగా ఉన్న మధ్య ఉన్నత తరగతి ఓటర్ల తర్వాత టీఎంసీ వైపు మగ్గారు. బీజేపీ ఎదుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దాదాపుగా గండిపడింది. రాష్ట్రంలో 30% ఉన్న ముస్లింలు పూర్తిగా తృణమూల్ వైపు మళ్లారు. ఇక గత 4 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఒకసారి గమనిస్తే 2006లో కాంగ్రెస్ పార్టీ పోటీ 257 స్థానాల్లో పోటీ చేసి 2006లో 21 స్థానాల్లో గెలిచింది. 2011లో 65 స్థానాల్లో పోటీ చేసి 42 స్థానాల్లో గెలిచింది. 2016లో 92 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాల్లో గెలిచింది. ఇక 2021లో కూడా సేమ్ 16లో మాదిరిగానే 92 స్థానాల్లో పోటీ చేసింది, కానీ ఒక్క స్థానంలో కూడా గెలవలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని ఒకసారి చూస్తే గత 4 ఎన్నికల్లో 2006లో 14.71% ఓట్లు వచ్చినాయి. 2011లో 9.09% ఓట్లు వచ్చినాయి. 2016లో 12.25% ఓట్లు, 2021లో 9.32% ఓట్లు రావడం జరిగింది. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగింది వెస్ట్ బెంగాల్లో. ఆ పార్టీకి ఓటేసే దిక్కు లేదు, ఆ పార్టీని పట్టించుకునే నాతుడు లేడు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో కార్యాలయాలను కూడా ఓపెన్ చేసే పరిస్థితి, ఆ కార్యాలయ దగ్గరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లే పరిస్థితి కానీ, లేదంటే పార్టీ జెండాను పట్టుకునే అతిగతి లేని పరిస్థితి అక్కడ నెలకొంది అనేది సుస్పష్టం. ఆంధ్రజ్యోతిలో చూడండి ప్రధానమైన వార్తలు ఏమైనా ఉన్నాయనేది ఒకసారి చూస్తే, మీతో న్యాయం కష్టమే, నాకు నమ్మకం లేదు, ట్రయల్ కోర్టు 3 నెలలు విచారించి తప్పుడు కేసు అని తేల్చింది. సిబిఐ సవాల్ చేయగానే మీరు ఆ తీర్పును పక్కన పెట్టారు. బీజేపీ ప్రత్యర్థుల మీద ఉన్న కేసుల్లో మీరు వేగంగా విచారణ జరుపుతున్నారు. ఇక ఏబీవీపీ సమావేశాలకు వెళ్లారు. మేము బీజేపీ ఆర్ఎస్ఎస్ లకు వ్యతిరేకం, మీ వల్ల న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు, విచారణ నుంచి తప్పుకోండి అంటూ ఢిల్లీ మద్యం కేసులో జస్టిస్
స్వర్ణకాంత శర్మ ఎదుట ఆప్ అధినేత కేజ్రీవాల్ వాదనలు. మా అనుమతి లేకుండా కూల్చివేతలు వద్దు అంటూ హైడ్రాకు సంబంధించి హైకోర్టుకు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన వార్త. నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం. వాహనాలకు నిప్పు, రోడ్ల దిగ్బంధం. ఢిల్లీ నోయిడా సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. 20,000 కనీస వేతనం, 18 గంటల పనితనం తదితర డిమాండ్లతో కార్మికుల ఆందోళన. ఇవి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులంతా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.